12 ఏళ్ల నా కువైట్ సర్వీస్‌లో ఫస్ట్ సారి నాకైతే ఫైన్ పడింది. ఏ రకంగా ఫైన్ పడిందో వీడియోలో చెప్తాను. వీడియో లాస్ట్ వరకైతే చూడండి. ఈ సంవత్సరం కువైట్‌లో కాలేజీలు, స్కూల్‌లు ఓపెన్ అయినప్పటి నుంచి యాడ చూసినా ట్రాఫిక్ జామ్‌లయితే విపరీతంగా పెరిగిపోయినాయి. యాడ చూసినా ట్రాఫికే మధ్యాహ్నం పూట. చాలా మంది రెగ్యులర్‌గా కారు తోలేవాళ్ళు కాకపోయినా పిల్లల కోసం మధ్యాహ్నం పూట కార్లు తీసుకొని అయితే బయటికి వస్తారు. ఇంక వాళ్ళని చూసి మనమే జాగ్రత్తగా పక్కకైతే వెళ్ళిపోవాలా. కువైట్‌కి కొత్తగా వచ్చేవాళ్ళు గానీ, లేకపోతే కువైట్‌కి కొత్తగా వచ్చి ఉండే వాళ్ళకి గానీ నేనేం చెప్తున్నానంటే ఎక్కడంటే అక్కడ పోలీసోళ్ళు ఫోన్లలో ఫోటోలు తీసుకొని అయితే కేసులు రాస్తా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా నాకెక్కడ ఫైన్ వచ్చిందంటే మధ్యాహ్నం 3 గంటలకి సబాసాలం యూనివర్సిటీకి వెళ్ళి పిల్లల్ని ఎక్కించుకొని బయటకు వచ్చేసరికి గంట అయితే పట్టింది. బయటకు వచ్చి చూస్తే 6 నంబర్ అంతా ఫుల్ ట్రాఫిక్ జామ్. 6th నంబర్ రింగ్ రోడ్ లో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఫర్వానియా హాస్పిటల్ దగ్గర రైట్ అయితే ఉంటది. ఆ రైట్ లో ట్రాఫిక్ జామ్ వల్ల సింగిల్ లైన్ లో వెళ్లాల్సిన వాళ్ళు మొత్తం డబుల్ లైన్ లో వెళ్లారు. నేను కూడా వెళ్ళాను. అది చూసిన పోలీస్ అతను అయితే ఫైన్ వేశాడు. అక్కడైతే ఫోటో అయితే తీసుకున్నాడు. సాయంత్రంగా ముఖాలిఫా అయితే వచ్చేసింది. 15 దినార్లు అంటే మన ఇండియా డబ్బులు 4300.